పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది. ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు. రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శని మనకి మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల పైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా కోర్టు సమస్యల నుంచి ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. గురు యొక్క ప్రభావం వలన మీకు ఇల్లు కొండాలు, స్థలాలు కొండాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గురుబలం బాగా పెరిగింది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. అలాగే ఈ పరీక్షల్లో మార్కులు పాస్ అవ్వాలి అనేటటువంటి వాళ్ళంతా కూడా పరీక్షల్లో పాస్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ఇతర ఉద్యోగాలు, ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల ఈ మామూలు నార్మల్ నాన్ టెక్నికల్ పోస్టుల్లో కూడా వెంటనే వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి బంధుప్రీతి అధికంగా ఉంటుంది కాబట్టి బంధువులందరికీ కూడా దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేసి మరి సుబ్రహ్మరెడ్డి గారిలాగా అయిపోతారని అంటారు. పాపం ఆయనకి ఏం కాలేదు. సుబ్రహ్మరెడ్డి గారు నెంబర్ 1 ఉన్నారు. ఆయన మీద ఏదో ₹1,00,000 అప్పు తీసుకున్నాడని ఏదో పుకారు లేపేస్తున్నారు. కాబట్టి మీరు దాన ధర్మాలు మంచిగా చేసుకోండి అమ్మ. తులారాశి వాళ్ళు ఏమీ కాదు. తర్వాత ఈ యొక్క తులారాశి వాళ్ళంతా కూడా మీకు ఈ దైవభీతి, దైవభక్తి బాగా పెరుగుతుంది. టైలర్లకి, తర్వాత ఫ్యాన్సీ స్టోర్లు, అగరబత్తీల స్టోర్లు, పూజా స్టోర్లు, హాస్టల్స్, టిఫిన్ సెంటర్స్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కిరాణా షాపు వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీరు బాగా ముందుకెళ్తారు. ఇక శత్రువుల పీడ కోల్పోతుంది. శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులు అయిపోతారు. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఈ సంతాన విషయమే కాస్త చికాకుగా ఉంటుంది కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.